జై శ్రీరామ్. ఈరోజు ఒక ఆధ్యాత్మికతతో కూడిన భావం మీకు చెప్తున్నా. నెల్సన్ మండేలా తను ప్రెసిడెంట్ అయ్యాక ఒకరోజు ఒక రెస్టారెంట్కి వెళ్ళారట. వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఒక అతను వణుకుతూ కూర్చొని ఉన్నాడట. ఆకలేసి వణుకుతున్నారేమో అని తన నెల్సన్ మండేలా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అన్నారట. కాదు అని చెప్పేసి నెల్సన్ మండేలా గారు అతన్ని దగ్గరికి పిలుచుకొని కూర్చోబెట్టి తనకు కూడా కావాల్సింది ఆర్డర్ ఇచ్చాడట. అది కూడా వణుకుతూ తిన్నాడట. అతను తినేసి వెళ్ళిపోయాక వాళ్ళు నెల్సన్ మండేలా వాళ్ళు ఉంటారు కదా పక్కన, ఆయనకు బాగా ఆకలితో ఉన్నాడేమోనండి, మీరు ఇప్పుడు ప్రెసిడెంట్ కదా, మీ ముందులో తినాలంటే భయం వేసింది అంటే, కాదు నేను జైల్లో మగ్గుతున్నప్పుడు అతను నాకు జైలు సూపరింటెండెంట్గా ఉండేవాడు. అతను నీకు దాహం వేస్తుంది అంటే నా మొహంలో మీద మూత్రం పోసేవాడు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ స్థానంలో కూర్చున్నా, తను వణుకుతూ కూర్చున్నాడు. ఏదైనా అంతే కదా, మనం ఏది చేస్తే అదే మనకు వస్తుంది, ఏది ఉంచుకోదు కదా ప్రకృతి. ఇది మీకు ఎందుకో ఇవాళ న్యూస్లో కాదు పేపర్లో చదివి నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి.